అరే 20 గారు తెచ్చినా ఇంకా సరిపోవే. వీళ్ళే 20 వీళ్ళే 30 మంది ఇంకా 30 భీమారం మండల ప్రజావేదికకి విచ్చేసినటువంటి గౌరవ పీడి గారు, అలాగే అడిషనల్ డిఆర్డిఓ గారు, ఎంపీఓ గారు, ఎస్ఆర్పీలు, డిఆర్పీలు, అలాగే వివిధ గ్రామ పంచాయతీల నుంచి విచ్చేసినటువంటి పంచాయతీ కార్యదర్శులు అందరికీ స్వాగతం పలుకుతూ, మరి భీమారం మండల గ్రామస్తులకు అందరికీ స్వాగతం పలుకుతూ, మరి ఈ రోజటి ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని అందరూ సహకరించి విజయవంతం చేయగలరని కోరుతున్నాను. మరి పీడి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సరే, గుడ్ మార్నింగ్ అందరికీ. పెద్దలు ఎండిఓ గారు, అంబుడ్స్మన్ గారు, కిరణ్ గారు, ఎస్ఆర్పి గారు, ఎంపీఓ గారు, మరియు ఆల్ సోషల్ వర్క్ టీం, పంచాయత్ సెక్రటరీలు అందరికీ కూడా నమస్కారం. వెరీ షార్ట్ 15 నుండి 20 అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 days లోపల మండల్ మొత్తం ఈరోజు ఆడిట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. మరి చాలా తక్కువ అమౌంట్ మనకు మటీరియల్ అండ్ వేజ్ కలిపి ఓవరాల్గా 15 lakhs రూపీస్ గాను పేమెంట్ చేయడం జరిగింది. అందులో 11 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఆడిట్. ఇప్పుడు మరి ఈ ఆడిట్ రిపోర్ట్స్ అందరూ బీఆర్పీస్ అండ్ ఎస్ఆర్పి గారికి మరి బీఆర్పీ వారిగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అలాగే ఎంపీడీఓ గారికి, ఏవీఓ గారికి, అంబుడ్స్మెన్ గారికి, పంచాయత్ సెక్రటరీలకు, ఈజే స్టాఫ్కి, ఏపీఓ గారికి, ఈసీ గారికి అందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇది మనకి మండలానికి 15వ తేదీ రోజు రావడం జరిగింది. 15 నుంచి 21 వరకు మన మండలంలో 11 గ్రామాలను అనేది సామాజిక తనిఖీ చేయడం జరిగింది. అన్ని గ్రామాలలో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. మొత్తం మనకు రికార్డ్స్ పీరియడ్ 1/4/2023 నుంచి 31/3/2024 వరకు 155 పనులు అనేది చేయడం జరిగింది. అందులో కూలీలకు వేతనాలుగా 2,74,53,942 రూపాయలు, మెటీరియల్గా 4,73,902 రూపాయలు, మొత్తం 2,79,27,844 రూపాయలు అనేది ఖర్చు కావడం జరిగింది. పంచాయతీరాజ్ పనులకు సంబంధించి 64,143 రూపాయలు వేజ్గా, మెటీరియల్గా 1,59,23,102 రూపాయలు అనేది ఖర్చు కావడం జరిగింది. పంచాయతీరాజ్కి సంబంధించిన రికార్డ్స్ అనేది సోషల్ ఐడికి ఏమి ఇవ్వలేదు కనుక సామాజిక తనిఖీ అనేది నిర్వహించలేదు. మిగతా ఎన్ఆర్ఈజెస్ పనులకు సంబంధించిన సామాజిక తనిఖీ అనేది చేయడం జరిగింది సార్. అన్ని గ్రామాలలో కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఆ డీటీఎఫ్ని ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి ముందు ఉంచడం జరుగుతుంది. ప్రతి జీపీ జరుగుతున్నప్పుడు సంబంధిత టీఏ, ఎఫ్ఏ, పిఎస్ నుండి వివరణ ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది సార్. మొదటి గ్రామ పంచాయతీ మధ్యకాల గ్రామ పంచాయతీ సంబంధించి కె నాగరాజు చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాం. మధ్యకల్ గ్రామ పంచాయతీ రికార్డ్ పీరియడ్ వచ్చేసి 1/4/2023 నుండి 31/3/2024 వరకు ఇటు గ్రామ పంచాయతీ నందు 15 వర్కులు చేయడం జరిగింది. కూలీలకు వేతనాలుగా 41,09,341 రూపాయలు, వేతనాలుగా 38,577 రూపాయలు, టోటల్ ఎక్స్పెండిచర్ 41,47,918 రూపాయలు. ఇటీ పనులకు సంబంధించిన రికార్డు సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. ఇష్యూ నెంబర్ 2 ఇటీ 15 పనులకు సంబంధించిన రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇష్యూ నెంబర్ 3 15 పనులకు సంబంధించిన క్షేత్రస్థాయిలో భౌతిక పరిశీలన చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 4 తనిఖీ
ఇష్యూ నెంబర్ 4 తనిఖీ చేయు సమయంలో ఏ పని జరగనందున సమాంతర సామాజిక తనిఖీ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 5 హరితహారం భాగంలో ఈ గ్రామ పంచాయతీ నందు 5 వర్గేళ్లలో మొత్తం 3,985 మొక్కలు నాటడం జరిగింది. 3,435 మొక్కలు ఉన్నాయి. 550 మొక్కలు చనిపోవడం జరిగింది. ఎంత నంబరు? ఇష్యూ నెంబర్ 5 సార్. అబ్స్టాక్లో సార్. పశువులు మేయడం వలన చనిపోయాయని తెలిపారు సార్. ఇష్యూ నెంబర్ 6 సార్. లేబర్ బడ్జెట్ 99 లక్షలు సార్. ఖర్చు అయింది 59 లక్షలు. వేతనాలుగా 59,40,000 సార్. సామాగ్రి గాను 39,60,000 సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 7 సార్. ఇటు పనులకు సంబంధించిన సమాచారం గ్రామ సభలో చదివి వినిపించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 8 సార్. రోజ్గార్ దివస్ రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. సమాచారం చదివి గ్రామ సభలో వినిపించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. జాబ్ కార్డు కొరకు ఒకరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇటు జాబ్ కార్డు గ్రామ సభలో ఎంట్రీ చేసి ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ ఇష్యూ నెంబర్ 10 సార్. ఈ రికార్డ్ పీరియడ్లో జరిగిన పనులకు సంబంధించి గ్రామంలో తనిఖీ చేసే క్రమంలో ఇంటింటి తనిఖీ చేసే క్రమంలో సౌకర్యాలు కల్పించాలని హక్కుదారులు మౌఖికంగా తనిఖీ బృందానికి తెలపడం జరిగింది సార్. పూర్తి స్థాయిలో కల్పిస్తామని పిఎస్ గారు తెలిపారు సార్. రికార్డ్ పీరియడ్ 1/1/2021 నుండి 31/3/2023 వరకు జరిగిన పనిలో 4 మంది కూలీలు 19 రోజులు పనిచేసినట్లు హాజరులు మరియు సంతకాలు కలవు. కానీ వారి యొక్క కుటుంబాలకు 100 రోజులు పూర్తి కావడం వల్ల అట్టి పనులకు సంబంధించి పేమెంట్ కాలేదు. వీరి యొక్క పరిమాణం ఆపడం జరిగింది. ఇట్టి పనులు జరిగి 2 సంవత్సరాలు పూర్తయినా పేమెంట్ చేయకపోవడం వల్ల పనిచేసి నష్టపోవడం జరిగింది. అట్టి రూపాయలు 2,228 రూపాయలు సార్. బట్ అబ్స్టాక్ ఎంత ఏమైంది బాబు? ఎవరు రాకపోవడం? ఫీల్డ్ లాస్ట్ అంటే ఎవరు? మధికల్ మరి ఎట్లా ఆల్రెడీ అప్రోచ్ చేసింది కదా? లేదు సార్, మాస్టర్స్ జీపీలో వచ్చి తీసి వచ్చేవాళ్ళు కాదు పేమెంట్ చేసింది సార్. అట్లాగా సార్ లాస్ట్ ఆడిట్ అవును సార్, లాస్ట్ ఆడిటే సార్ వాళ్ళకి రిబ్యాక్లో మళ్ళీ పేమెంట్ చేసేసింది సార్. బట్ జీపీలో నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 12 సార్. డిమాండ్ తీసుకోవడం జరిగింది. నో డిమాండ్ తీసుకోలేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో లేదు సార్. ఇక నుండి నిర్వహిస్తామని తెలిపారు సార్ గ్రామ సభలో. ఇష్యూ నెంబర్ 14 సార్. పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు సార్. ఆఫీస్ నుండి రావడం లేదని తెలిపారు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. 7 రిజిస్టర్లు నిర్వహించారు కానీ పూర్తి స్థాయిలో అప్డేట్ లేదు సార్. 7 రిజిస్టర్ మాన్యువల్గా రాయలేదు సార్. ఇక నుండి రాస్తానని పిఎస్ గారు గ్రామ సభలో తెలిపారు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. 15 పనులకు సంబంధించి 3 రకాల ఫోటోలు నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్. వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 18 సార్. రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 19 సార్. మస్టర్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. గ్రామ సభ ఓకే పిఓ గారు, ఏపీఓ గారు అండ్ పంచాయత్ సెక్రటరీ అటెండ్ బాబు పోవాలి సైట్లో రోల్ కాల్ చేయాలి. మనకు అక్కడనే కరెక్ట్ అసలు అటెండెన్స్ ఎవరు వస్తున్నారు ఎవరు వస్తలేరని తెలుస్తుంది కదా. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 20 సార్. ఈసీ కార్డ్ చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. ఎంబుక్ల యందు 12-13 కాలం రాయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. సర్వేయల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఫస్ట్ టైం ఇన్ని నిజంగా అంటున్నారు కదా. ఈరోజు 1 ఇయర్ బెంగళూరులో ఆదిలాబాద్లో చేసినా కూడా ఇన్ని అసలు ఎక్కడ కూడా షార్ట్ ఫాల్ ఉండేది. కానీ ప్రతి కాలంలో ఇందులో పనులకు సంబంధించిన ఫోటోలు కానీ వర్క్ సైల్ ఫైల్స్ కానీ రైతుల సంతకాలు కానీ అన్నీ ఉన్నాయి. చాలా సంతోషం. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ 23 ఇష్యూ నెంబర్ 23 సార్. మధ్యకల్ గ్రామ పంచాయతీ నందు పని పేరు అవెన్యూ ప్లాంటేషన్ సార్.
లొకేషన్ వచ్చేసి టెంపుల్ నుండి క్రిమిటోరియం వరకు 300 మొక్కలు నాటడం జరిగింది సార్. ఇందుకు గాను టీఏ గారు ఎంబుక్ రికార్డ్ చేసి 53,583 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇటు పని ప్రదేశంకు సామాజిక తనిఖీ బృందం వెళ్ళి లెక్కించగా 234 మొక్కలు కలవు, మిగతా 66 మొక్కలు లేవు సార్. సెక్రటరీ గారు బాబు ఇప్పుడు ఎట్లా మన పారాగ్రాఫ్ పెట్టేసి ఓకే. నెంబర్ నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 24 సార్, మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ సార్. ఇందులో మొత్తం నాటిన మొక్కలు 1,130 మొక్కలు సార్. ఫీల్డ్లోకి వెళ్ళి లెక్కించగా 907 మొక్కలు కలవు సార్, మిగిలిన 160 మొక్కలు లేవు సార్. రిప్లేస్మెంట్ చేపిస్తామని గ్రామ సభలో పిఎస్ గారు తెలపడం జరిగింది సార్. సెక్రటరీ గారు క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ చేయాలంటే పెట్టారా? ఇష్యూ నెంబర్ 25 సార్, హరితవనాలు 2 వర్క్ ఐడీల నందు 2,555 మొక్కలు నాటినట్లు కలదు సార్. వర్క్ సైడ్కి వెళ్ళి మొక్కలు లెక్కించగా 2,231 మొక్కలు కలవు సార్, మిగతా 321 మొక్కలు లేవు సార్. ఇటు మొక్కలు రిప్లేస్మెంట్ చేపిస్తామని పిఎస్ గారు గ్రామ సభలో తెలిపారు సార్. ఇష్యూ నెంబర్ 26 సార్, ఈ రికార్డ్ పీరియడ్కి సంబంధించి మస్టర్ జారీ చేయు అధికారి స్టాంప్ సంతకాలు ఏపీఓ గారి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 27 సార్, ఇటు రికార్డ్ పీరియడ్లో 15 పనులకు సంబంధించి పని ప్రదేశంలో 2 పనులకు మాత్రమే నేమ్ బోర్డ్స్ ఉన్నాయి సార్, మిగతా 13 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ లేవని గుర్తించడం జరిగింది సార్. శివాజీ మరి అవి కూడా పెట్టేసి చెప్పి ఇష్యూ నెంబర్ 28 సార్, ఈ రికార్డ్ పీరియడ్లో జరిగిన పనుల ఎంపిక అంచనాల్లో చర్చించిన అంశాలపై లేబర్ బడ్జెట్ ప్రణాళిక రూపొందించి పనులు చేయాల్సి ఉండగా గ్రామంలో జరిగిన 15 పనులకు లేబర్ బడ్జెట్ ప్రణాళికలు రూపొందించకుండా పనులు చేస్తున్నారని సామాజిక తనిఖీ బృందం గుర్తించడం జరిగింది సార్. ఇక్కడ నుండి ప్రణాళిక రూపొందిస్తామని పిఎస్ గారు తెలిపారు సార్. ఇక్కడ అప్రూవల్ తీసుకొని చేయాలి కదా, వాటిలో ఇచ్చేస్తే అట్లా మ్యాటర్ క్లోజ్ అవుతుంది కదా. సెల్ఫ్ వర్క్స్ లేవు కదా ఎక్కడ గ్రామ పంచాయతీ అదే రాశారు ప్లాన్ ప్రకారం సెల్ఫ్ వర్క్స్ ఉందా? సెల్ఫ్ వర్క్స్ ఆల్రెడీ సెల్ఫ్ వర్క్స్ డాక్యుమెంట్స్ పెట్టుకున్నారు కదా. మనకి సెల్ఫ్ 400% సెల్ఫ్ ఉంది సార్. గ్రామసభ తీర్మానం కాపీలో మనం కొన్ని పనులు తీర్మానం చేస్తే మనకు శాంక్షన్ వస్తాయి. మనకి దాన్ని పంపితే వివిధ పనులు వివిధ వర్క్ ఐడీల్లో 15 మంది హక్కుదారులు 73 రోజులు పనిచేసినట్లు హాజరు సంతకాలు కలవు. ఈ పనులకు ఉపయోగించిన మస్టర్ల యందు కొట్టివేతలు దిద్దుబాట్లు ఉన్నాయని రికార్డు పరిశీలనలో సామాజిక తనిఖీ బృందం గుర్తించడం జరిగింది. ఇట్టి మాస్టర్ విలువ 13,159 రూపాయలు సార్. ఇంటింటి తనిఖీలో వివరణ కొరగా పనిచేశామని తెలిపారు. ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం వలన హాజరు దిద్దుబాటు చేయడం జరిగిందని, ఇక నుండి ఇలా జరగకుండా చూస్తానని పిఎస్ గారు గ్రామ సభలో తెలపడం జరిగింది సార్. 30 ఇదే సార్. ఉపాధి హామీ పథకంలో భాగంగా పర్కులేషన్ ట్యాంక్ సంబంధించిన జాబ్ కార్డ్ నెంబర్ 10371 శివయ్య 5 రోజులు పనిచేసినట్లుగా 6,671 రూపాయలు చెల్లించడం జరిగింది. సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అంశాలు: మాస్టర్ యందు పనిచేసినప్పుడు హక్కుదారుడు ఖచ్చితంగా సంతకం చేయాల్సి ఉండగా సంతకం చేయకుండానే 5 రోజులకు గాను 671 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇట్టి విషయమై హక్కుదారుని వివరాలు అడగగా వేతనాలు వచ్చాయని తెలిపారు సార్. అనగా మాస్టర్ నిర్వహణ నిబంధన ప్రకారం జరగడం లేదని సామాజిక తనిఖీ బృందం గుర్తించడం జరిగింది సార్. మధ్యకల్ గ్రామ పంచాయతీ నందు రికార్డ్ పీరియడ్ 25/5/2023 నుండి 14/6/2023 వరకు జరిగిన ఎమ్మెల్యేపీ పనులకు సంబంధించి జాబ్ కార్డ్ నెంబర్ 10334 మాంతమ్మాను హక్కుదారురాలు
మాస్టర్ నందు 12 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్ నందు రోజువారీ హాజరులు సంతకాలు కలవు కానీ CEO గారు పేమెంట్ చేయ క్రమంలో 6 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. ఇట్టి హక్కుదారులు 6 రోజులు వేతనాలు నష్టపోవడం జరిగింది. అట్టి రూపాయలు 1542 సార్. సార్ పేమెంట్ మాత్రం ఓన్లీ ఎన్ఎంఎస్ ప్రకారం పేమెంట్ చేస్తాం సార్. మనం అదే అటెండెన్స్ దిద్దడం కానీ చూపించడం కానీ ఉండదు. అది ఎన్ఎంఎస్ ఆ ఫోటో అప్రూవ్ అయిన దాన్ని బట్టి మనకు ఆ నెల పేమెంట్ చేస్తాం. అంతకన్నా ఏం నోట్ రాయకుండా ఎందుకు వస్తుంది? దాచి మళ్ళా ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేసి పోస్ట్ మెజర్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉండగా ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండానే పోస్ట్ మెజర్మెంట్ క్వాంటిటీ రికార్డ్ చేసి 2 వర్కులకు గాను 7,14,123 రూపాయలు పోస్ట్ మెజర్మెంట్ టీఏ గారు చేయడం జరిగింది. ఇటు సామాజిక తనిఖీ బృందం గుర్తించడంగా ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేసి పోస్ట్ మెజర్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉండగా ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయాలి సార్. గ్రామ సభలో ప్రీ మెజర్మెంట్ సంబంధించిన ఎంబుక్ టీఏ గారు చూపించడం జరిగింది సార్. వేరే దాంట్లో 2 వర్కులకు ఉన్నాయి సార్ సంబంధించిన అదే ఎంపీలో రాయాలి, వేరే ఎంబీ చూపెట్టారు సార్. ఇష్యూ నెంబర్ 33 సార్. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి 1/4/2023 నుండి 31/3/2024 వరకు జరిగిన 15 పనులకు సంబంధించిన గ్రామ సభ తీర్మానాలు సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. చూసి చెప్పాలా? చెప్పిన సార్ వర్క్ ఫైల్ ఉన్నాయి తీసుకోండి చెప్పాలి కదా. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి 1/4/2023 నుండి 31/3/2024 వరకు జరిగిన పనిపేరు నర్సరీ 2023 నుండి ప్రోగ్రామ్ చేస్తారు చెన్నూరు మండల ఆఫీస్. హలో 23-24 నర్సరీకి సంబంధించిన 20,396 రూపాయలకు సంబంధించిన మెటీరియల్ బిల్స్ అనే సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. అయిపోయినాక ఇక్కడ ఉన్నాయి ఆ రోజు ఎందుకు తీయలేదు? ఎవరు అటెండ్ చేయాలి కదా నువ్వన్నా నువ్వు చేయాలి. ఏదైనా ముందు బిల్స్ పేమెంట్ కొట్టాలి. ఓకే బై ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ ఎంపీ గారిదన్నా ఎప్పుడన్నా నువ్వు ఇక్కడ ఇన్షియల్ లేదు ఎక్కడ ఎవరి దగ్గర ఉంటుంది ఎవరు మెటీరియల్ పేమెంట్ అయినా కంపల్సరీ బిల్లు ఉండాలి. బిల్లు ఉన్నాకనే బిల్లు అప్రూవ్ అయినాకనే పేమెంట్ కొట్టాలి. సంబంధించి వర్క్ ఐడి 27828 వర్క్ నేమ్ పర్కులేషన్ ట్యాంక్స్ లొకేషన్ ఫారెస్ట్ కాంపౌండ్ 26 సార్. ఇట్టి పనికి సంబంధించి ఉపయోగించిన ఎంబుక్ నందు తేదీ 6/4/2023 నుండి 12/4/2023 వరకు జరిగిన పనికి సంబంధించిన ఎంబుక్ పేజీ నెంబర్ 6 అందు పాస్ ఆర్డర్ లేకుండానే 50,778 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఉండాలి కదా. ఒకటే స్టాంప్ అండి సార్ టీఎల్ రికార్డ్ చేస్తాను. అవును పేమెంట్ చేసి కనిపిస్తాము 5-2 నెలలు అయింది కల్కులేషన్ కానీ మనం ఎండాకాలం తీసుకున్నాం. ఇప్పుడు టైం దొరకలేదు నాకు ఫీజు ఇప్పుడు సాలరీ ఆపుతాను ట్యాబ్ వేసి ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. 13,57,370 రూపాయలు సార్. మెటీరియల్ 38,205. టోటల్ 13,95,575 రూపాయలు సార్. సార్ 127 ఇన్ఫర్మేషన్ సార్. DDF నెంబర్ 8 సార్.
ఎల్కేశ్వరం గ్రామ పంచాయతీ నందు 1/4/2023 నుండి 31/3/2024 వరకు రోజ్గార్ నివాస్ అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. అందులో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల హక్కుదారులకు డిమాండ్ మరియు నేవ్ డిమాండ్పై అవగాహన కల్పించడం మరియు ఉపాధి హక్కుల గురించి పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది సార్. సార్ DDF నెంబర్ 9 సార్. జాబ్ కార్డ్ కొరకు ఇతర వ్యక్తులు అప్లై చేశారు సార్. గ్రామ సభల వారికి PS గారు జాబ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది సార్. సార్ DDF నెంబర్ 10 సార్. పని కొరకు డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. సార్ DDF నెంబర్ 11 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. ఉంది సార్. సార్ DDF నెంబర్ 12 సార్. వేతన చెల్లింపుల రసీదులు పంపిణీ చేయడం లేదు సార్. పే స్లిప్స్ రావట్లేదు. అందరికి మనం జన్మందరగా యాప్లో చూపిస్తున్నాం కూడా చెప్తున్నాం లేదు సార్. అడ్మిన్ లేదు, పేస్టులు ఇచ్చేది ఏం లేదు. సార్ DDF నెంబర్ 13 సార్. ఎయిర్ రకాల రిజిస్టర్లో డిమాండ్ రిజిస్టర్ అతికించడం జరుగుతుంది సార్. మాన్యువల్గా రాయట్లేదు. DDF నెంబర్ 14 సార్. పనులు జరుగుతున్న ఫోటోస్ చూపించడం అనేది, గ్రామ సభలో మిగతా ఫోటోస్ కూడా చూపించడం అనేది సార్. DDF నెంబర్ 15 సార్. వర్క్ ఫైల్ నిర్వహించారు కానీ డాక్యుమెంట్స్ పెట్టలేదు సార్. సార్ NOC ఫారెస్ట్ వాళ్ళు ఇవ్వలేదు సార్. DDF నెంబర్ 16 సార్. 11 బుక్లో 2 బుక్లో రైతుల కూలీ సంతకాలు లేవు సార్. DDF నెంబర్ 17 సార్. రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. చేయలేదు సార్. DDF నెంబర్ 18 సార్. EC గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. DDF నెంబర్ 19 సార్. 11 బుక్లో 12, 13 కాలాలు 2 బుక్లో రాయడం లేదు సార్. DDF నెంబర్ 20 సార్. మొక్కల సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం అయింది సార్. EC గారు చెక్ మెజర్మెంట్ చేయడం అయినది సార్. సార్ 21లో అవెన్యూ ప్లాంటేషన్లో 4 వర్క్ ఐడీలో 1825 మొక్కలు నాటినట్టు రికార్డు పరంగా లేదు సార్. ఇందులో 522 మొక్కలు బ్రతికున్నాయి, మిగతా 103 మొక్కలు బ్రతికిలేవు సార్. సార్ రిప్లేస్మెంట్ చేసి ఫోటోస్ చూపెట్టడం జరిగింది. సార్ DDF నెంబర్ 22 సార్. సార్ అర్థవనంలో 2940 మొక్కలు నాటినట్టు రికార్డు పరంగా లేదు సార్. అందులో 2587 మొక్కలు బతుకున్నాయి సార్. మిగతా 353 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. సార్ 3 వర్క్ ఐడీలో 5 వ్యక్తులకు వారు పనిచేసిన రోజుల కన్నా 13 రోజులు లెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. CO గారు అట్టి మొత్తాన్ని 2720 రూపాయలుగా గుర్తించడం జరిగింది సార్. డోర్ టు డోర్ విజిట్లు అడగగా మేము పనికి వెళ్ళామని హక్కుదారులు తెలిపారు సార్. లెస్ సార్, లెస్ పేమెంట్ సార్. సార్ DDF నెంబర్ 24 సార్. వర్క్ ఐడి 34696. వర్క్ నేమ్ పర్క్యులేషన్ ట్యాంక్, లొకేషన్ డేయ కిష్టయ్య. వివిధ మాస్టర్స్ నందు 15 మంది హక్కుదారులకు ప్రజెంట్ ఉన్న వాటిని ఆబ్సెంట్గా దిద్దడం వలన 21 రోజులుగాను 3550 రూపాయలను హక్కుదారులు నష్టపోవడం జరిగింది సార్. NMMS 4 days కొడుతున్నారు, లేకపోతే 5 days అటెండెన్స్ ఉంటున్నది, 6 days NMMS. తక్కువ లేదు లేబర్ ఈ వర్క్ ఇంత ప్రాబ్లం వచ్చిందని
సార్ DDF నెంబర్ 25 సార్. ఈ గ్రామంలో జరిగిన మొత్తం 12 పనులు గాను 2 పనులకు మాత్రమే నేమ్ బోర్డ్స్ ఉన్నాయి సార్. మిగతా పనులకు లేవు సార్. శివాజీ చూస్తే డ్రాప్ అవ్వు కదా మరి. సార్ DDF నెంబర్ 26 సార్. వర్క్ ID నెంబర్ 34696 గాను 3 వ్యక్తులకు మాస్టర్లో పనిచేసినట్లు ఆధార్లు సంతకాలు లేవు సార్. కానీ వారికి CEO గారు పేమెంట్ చేయడం జరిగింది సార్. అట్టి మొత్తాన్ని 855 రూపాయలుగా గుర్తించడం జరిగింది సార్. చేయలేదు సార్. చేయలేదు సార్. చేయలేదన్నారు సార్. చెప్పారు సో 27 సార్. వర్క్ ID నెంబర్ 34696 వర్క్ నేమ్ పర్క్యులేషన్ ట్యాంక్ లొకేషన్ డేకి స్టే సార్. వివిధ మాస్టర్ నందు 3 వ్యక్తులకు ఆబ్సెంట్ ఉన్న వాటిని ప్రజెంట్గా దిద్దడం జరిగింది సార్. 4 రోజులుగాను 658 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది సార్. 27 సార్. సార్ DDF నెంబర్ 28 సార్. వర్క్ నేమ్ పర్క్యులేషన్ ట్యాంక్ డే కిష్టయ్య వర్క్ ID 34696 సంబంధించి మస్టర్ నెంబర్ 4070 4071 4072 వీటికి సంబంధించిన ప్యారల్ మాత్రమే ఇవ్వడం జరిగింది సార్. మస్టర్స్ ఇవ్వలేదు సార్. రూపాయలు 8370 రూపాయలుగా గుర్తించడం జరిగింది సార్. సరే ఓకే సార్. ఎలక్షన్ గ్రామ పంచాయతీలో 1/4/2023 నుండి 31/3/2024 వరకు పంచాయతీలకు సంబంధించి ఒక వర్క్ గాను వేజ్ 11,696 రూపాయలు సార్. టోటల్ 11,696 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. ఇటు రికార్డ్ సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదు. PR వర్క్ సార్. పంచాయతీ వర్క్. రాంపూర్ సార్. సామాజిక తనిఖీ రికార్డు తేదీ 1/4/2023 నుండి 31/3/2024 వరకు టోటల్ వేజ్ 17,30,859. టోటల్ మెటీరియల్ 57,308. టోటల్ ఎక్స్పెండిచర్ 17,88,167 రూపాయలు సార్. టోటల్ వర్క్స్ 9 సార్. అన్ని వర్క్లు భౌతికంగా పరిశీలన చేయడం జరిగింది సార్. 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. దాంపూర్ గ్రామ పంచాయతీ నందు తేదీ 1/4/2023 నుండి 31/3/2024 వరకు జరిగిన పనుల వివరాలు సార్. 1 తెలంగాణ క్రీడా ప్రాంగణం, 2 అవెన్యూ ప్లాంటేషన్, 3 మల్టీలేయర్ ప్లాంటేషన్, 4 నర్సరీ, 5 హరిత వనరులు సార్, 6 మామిడి తోటలు, 7 సమతల కందకాలు, మొత్తం 9 పనులు సార్. పనులన్నింటినీ భౌతికంగా పరిశీలన చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 8 దాంపూర్ గ్రామ పంచాయతీ నందు వర్క్ ID నంబర్ 128 అవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి TA ఎంబుక్లో 100 మొక్కలు గుంతలు తీసి నాటినట్లు రికార్డు చేసి పేమెంట్ చేయడం జరిగింది. పని ప్రదేశానికి తనిఖీ బృందం FA గారి సమక్షంలో వెళ్ళి మొక్కలు లెక్కించగా 100కు 100 మొక్కలు బ్రతికి ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 9 దాంపూర్ గ్రామ పంచాయతీ నందు వర్క్ ID నంబర్ 75622 మల్టీలేయర్ ప్లాంటేషన్ కి సంబంధించి పనిలో భాగంగా TA గారు ఎంబుక్లో 80 మొక్కలు గుంతలు తీసి నాటినట్లు రికార్డు చేసి పేమెంట్ చేయడం జరిగింది. పని ప్రదేశానికి తనిఖీ బృందం గారు మేట్ గారి సమక్షంలో వెళ్ళి లెక్కించగా 80 మొక్కలు బ్రతికి ఉన్నాయని గుర్తించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. జాబ్ కార్డు కొరకు ఒకరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. డ్రాప్ అవుతుంది. ఇది ఇప్పిస్తామని చెప్పినాం. ఇప్పుడు మ్యాట్ డ్రాప్ ఒక గంట వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వాళ్ళ ఆధారు ఒక ఫోటో తీసుకొచ్చేసి మీరే కదా చెప్పేవారు.
తీసుకొచ్చి ఇక్కడ తేదీ 1/4/2023 నుండి 31/3/2024 వరకు జరిగిన పనులన్నింటికి సంబంధించి గ్రామంలో సామాజిక తనిఖీ చేయు క్రమంలో ఇంటింటి తనిఖీలో భాగంగా పని వద్ద సౌకర్యాలు కల్పించాలని హక్కుదారులు మౌఖికంగా తనిఖీ బృందానికి తెలపడం జరిగింది సార్. ఆ వసతులు ప్రథమ చికిత్స, నీడ, నీరు. ఇష్యూ నెంబర్ 12 సార్. దాంపూర్ గ్రామ పంచాయతీ నందు 1/4/2023 నుండి 31/3/2024 వరకు జరిగిన వివిధ వర్క్ ఐడి యందు 12 మంది హక్కుదారులు 78 రోజులు పనిచేసినట్లు మాస్టర్ నందు హాజరులు సంతకాలు కలవు కానీ వీరికి 100 రోజులు పూర్తి కావడం వల్ల పనిచేసినట్లు జరిగింది. వీరికి 1353 రూపాయలు చెల్లించవలసి ఉండగా చెల్లింపబడలేదు. ఇట్టి విషయం గత విడతలో పిఓ గారు పేమెంట్ చేయాలని రాసినప్పటికీ ప్రస్తుత ఆడిట్ 3వ విడతలో కూడా పేమెంట్ చేయలేదు సార్. చేసిన అదే ఈ పేమెంట్ లాస్ట్ ఆడిట్లో కూడా ఇష్యూ రేజ్ అయింది. ఎవరు మళ్ళీ చెప్పాలి ఐడి ఇట్లా క్లోజ్ అయ్యేట్టు మళ్ళీ వస్తుంది, మళ్ళీ రివర్ట్ అయ్యి మళ్ళీ వస్తుంది, మళ్ళీ సమాధానం. ఇష్యూ నెంబర్ 14 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ లో లేదు సార్. ఎందుకు జాబ్ కార్డు ఇక్కడ చూస్తే ఇంతకు ముందు బాగా చేసిండ్రు. ఇష్యూ నెంబర్ 15 సార్. వేతనాల చెల్లింపు రసీదులు పంపిణీ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 16. 7 రకాల రిజిస్టర్లు నిర్వహించాల్సి ఉండగా పూర్తి స్థాయిలో అప్డేషన్లు లేవు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్. పని జరుగుతున్న ఫొటోస్ చూపించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 సార్. వర్క్ ఫైల్ నిర్వహించారు కానీ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ పెట్టడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 19. ఎంబుక్లలో కూలీ రైతుల సంతకాలు తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. రోల్ కాల్ చేయడం లేదు. తప్పకుండా ఉంటాయి రోల్ కాల్. నేను చూపించాను. ఇష్యూ నెంబర్ 21 సార్. ఈసీ గారు చెక్ మేజర్ చేయడం అయింది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. ఎంబుక్లో 12-13 కాలాలు రాయడం లేదు. ఇష్యూ నెంబర్ 23 సార్. మొక్కలకు సంబంధించిన సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించలేదు. దాంపూర్ గ్రామ పంచాయతీ నందు తేదీ 1/4/2023 నుండి 31/3/2024 వరకు జరిగిన పనులలో హరిత వనాల పెంపకం క్రింద ఒక వర్క్ ఐడి యందు 2199 మొక్కలు నాటినట్లు రికార్డు నందు కలదు. ఇట్టి రికార్డు ఆధారంగా మేట్ గారి సమక్షంలో వెళ్లి లెక్కించగా 2139 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగతా 60 మొక్కలు చనిపోవడం జరిగింది. మామిడి తోట పెంపకం క్రింద ఒక వర్క్ ఐడి యందు 2200 రికార్డు నందు కలదు కానీ ఇట్టి రికార్డు ఆధారంగా తనిఖీ బృందం గారు మేట్ గారి సమక్షంలో వెళ్లి లెక్కించగా 194 మొక్కలు బ్రతికి ఉన్నాయి. మిగతా 10 మొక్కలు చనిపోవడం జరిగింది. కాలంలో 24 రోజులు వేయడం వలన హక్కుదారులకు 4 రోజులు పనిచేసి 870 రూపాయలు నష్టపోయినట్లు గుర్తించడం జరిగింది సార్. నష్టపోయిందా? ఇష్యూ నెంబర్ 27 సార్. దాంపూర్ గ్రామ పంచాయతీ నందు వర్క్ ఐడి నంబర్ 10064 ట్రెంచెస్ పనిలో తేదీ 15/5/2023 నుండి 21/5/2023 వరకు మస్టర్లో 2 కూలీలు 1 రోజు చొప్పున పనిచేసినట్లు హాజరులో కలవు కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేశారు. కూలీలను అడగగా పనిచేయడం జరిగిందని తెలిపారు. దాంపూర్ గ్రామ పంచాయతీ నందు తేదీ 1/4/2023 నుండి 31/3/2024 వరకు జరిగిన పనులకు సంబంధించి కొలతల పుస్తకం యందు పాస్ ఆర్డర్లో వేసినప్పుడు పాస్ ఆర్డర్లో ఏపీఓ గారు సంతకం లేకుండానే ఎంబుక్ ఉపయోగించడం జరిగింది సార్. ఏపీఓ గారు చెప్పారు 29
దాంపూర్ గ్రామ పంచాయతీ నందు వర్క్ ఐడి నంబర్ 7241 SMC ట్రెంచెస్లో భాగంగా తలండి బాబు జాబ్ కార్డ్ నంబర్ 10265 ఇతను తేదీ 30/1/2023 నుండి 5/11/2023 వరకు 6 రోజులు పనిచేసినట్లు మాస్టర్లో హాజరు సంతకాలు కలువు కానీ పని దినాలు 1000 కాలంలో 7 అని రాయడం వలన ఒక రోజు వేతనం 171 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది సార్. టోటల్ వేసి 19 నేను తనిఖీ చేసిన గ్రామం కొత్తపల్లి సార్. టోటల్ వేసి సార్ 19,39,440 సార్. టోటల్ మెటీరియల్ సార్ 41,136 రూపాయలు సార్. టోటల్ ఎక్స్ప్లెనేషన్ సార్ 19,80,521 సార్. 127 ఇన్ఫర్మేషన్ సార్. 8 కూడా ఇన్ఫర్మేషన్ సార్. కొత్తపల్లి గ్రామ పంచాయతీ నందు రోజువారీ దివాస అనేది నిర్వహించారు సార్. రిజిస్టర్ కూడా నమోదు చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. జాబ్ కార్డు కోసం నమోదు కొరకు దరఖాస్తు చేస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. వర్క్ సైట్ సౌకర్యాలు కల్పించాలని కూలీలు డోర్ టు డోర్ తెలిపారు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. వర్క్ సైట్ సౌకర్యాలు కల్పించాలని కూలీలు డోర్ టు డోర్ తెలిపారు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. 100 రోజులు పూర్తయిన తర్వాత 7 మంది పని చేయడం జరిగింది సార్. పేమెంట్ 8,607 రూపాయలు చేయాలి సార్. అవును సార్. డిమాండ్ తీసుకోవడం లేదు, నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. జాబ్ కూడా అప్డేట్ లేదు సార్. పూర్తి స్థాయిలో లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. పే స్లిప్లు ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. 7 రిజిస్టర్స్ నిర్మించినప్పటికీ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 70 సార్. పని జరుగుతున్న ఫోటో చూపించడం జరిగింది సార్. చూపించండి సార్. ఇష్యూ నెంబర్ 18 సార్. వర్క్ ఫైల్ నిర్వహించారు కానీ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. ఎంబుక్కుల రైతులు కూలీలు సంతకాలు లేవు సార్. ప్రతి వర్క్కి ఎంపీడీఓ ఏపీఓ ఈసీ రోల్ కాల్ చేయలేదు. ప్రతి గ్రామ పంచాయతీ 2-3 పనులు కంపల్సరీగా ఉంటాయి. నావి ఎంపీడీఓ ఈసీ అందరికీ ఉంటాయి. అన్ని జీపీలో పూర్తి స్థాయిలో లేదు సార్. పూర్తి స్థాయిలో ఏమైందంటే మీరు ఏం పని చేయట్లేదు అనేది మాట వస్తుంది. ఇష్యూ నెంబర్ 21 సార్. ఈసీ చెక్ మెజర్ చేయడం అయినా సార్. చేస్తున్నాను సార్. 22 సార్. ఎంబుక్కుల 12-13 కాలంలో పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. ఎంబుక్కుల 12-13 కాలంలో పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. రాయడం లేదు. రిజిస్టర్ నిర్వహించలేదు సార్. గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. చూపించడే రాస్తారు. ఇష్యూ నెంబర్ 24 సార్. ఈ గ్రామ పంచాయతీ అవెన్యూ ప్లాంటేషన్ సార్. మొత్తం మొక్కలు 300 పెట్టగా 240 మొక్కలు బతికినాయి సార్. 22 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఎందుకంటే ఆల్రెడీ బిల్డింగ్ 100% ఉన్నది. డిస్ట్రిక్ట్లోనే 100% బిల్డింగ్. చేస్తాను.
మొక్కలు పెట్టగా 178 మొక్కలు బతికిన 25 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. అది ఏం చేస్తారంటే చెప్పండి ఫార్మర్కి ఇష్యూ నెంబర్ 26 సార్, హరిత వనరులు సార్. మొత్తం మొక్కలు 2100 మొక్కలు పెట్టగా 1820 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 274 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. లేబర్ బడ్జెట్ తయారు చేస్తారు, ప్రణాళిక. దీనిలో ఒక ఫార్మాట్ ఉంటుంది సార్, అది మనకి అది పెడితే సరిపోతుంది. రిజిస్టర్ రాస్తున్నారు ఇష్యూ నెంబర్ 28 సార్, ఈ గ్రామంలో జరిగిన పనులకు నేమ్ బోర్డు లేదు సార్. ఒక్క నర్సరీకి మాత్రం ఉంది సార్, ఒక పనికి సంబంధించిన దాంట్లో. ఇష్యూ నెంబర్ 29 సార్, కొట్టి వేతలు దిద్దుబాట్లు జరిగినాయి సార్ మాస్టర్లలో. ఇష్యూ నెంబర్ పేమెంట్ లెస్ తక్కువ ఎంత క్వాంటిటీ అంతే ఉంది క్వాంటిటీ అంతే ఉంది కదా, అంటే లేబర్ అయితే లాస్ అవ్వలేదు కదా. అంటే ఇదంతా కొట్టేసి పేమెంట్ చేద్దామంటారా? అన్ని కాదు. ఇష్యూ నెంబర్ 31 సార్, 10 మంది హక్కుదారులు సండే కూడా పనిచేయడం జరిగింది సార్. మండలంలో అధికారులు మరియు గ్రామంలోని పంచాయతీ పిఎస్ గారు దారుగా సార్. సండే రోజు పని చేశారు సార్, 10 మంది వాస్తవానికి సండే రోజు పని చేయకూడదు, కానీ చేసి పేమెంట్ వెళ్ళిపోయింది. ఎక్సెస్ డే చెప్పు. కాదండి, ఇప్పుడు ఇక్కడ ఏముందంటే అధికారులు ఓకే ఓకే నందు 1/4/2023 నుండి 31/3/2024 వరకు జరిగిన పనులకు సంబంధించిన పంచాయతీరాజ్ రికార్డ్స్ ఇవ్వలేదు సార్. రాజపల్లి 127 ఇన్ఫర్మేషన్ సార్. వర్క్ డీటెయిల్స్ సార్ 8 ఇష్యూ. 9th ఇష్యూ సార్, హార్టికల్చర్ ప్లాంటేషన్లో 3 మంది రైతుల భూమిలో 388 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశానికి లెక్కించగా 388 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 10 మల్టీలేయర్ ప్లాంటేషన్ సార్, పని ప్రదేశంలో 100 మొక్కలు పెట్టడానికి గుర్తించింది సార్. పని ప్రదేశానికి లెక్కించగా 100 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 11 ఇష్యూ సార్, ఐడ్ ప్లాంటేషన్ సార్, 122 మొక్కలు నాటినట్టు రికార్డు సార్. పని ప్రదేశంలో లెక్కించగా 122 మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 12 సార్, గ్రామ పంచాయతీ కాచిపల్లి గ్రామ పంచాయతీ నందు 100 రోజులు పనిచేసి 11 మంది కూలీలు 100 రోజులు పనిచేసినట్టు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ డేట్ సార్. ఇష్యూ నెంబర్ 15 సార్, ప్రిసిప్స్ పంపిణీ చేయండి సార్. ఇష్యూ నెంబర్ 16 సార్, 7 రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్, 3 టైప్స్ ఫోటో చూపించలేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, వర్క్ ఫైల్ నిర్వహించారు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్, ఇష్యూ నెంబర్ 19 సార్, రైతు కూలీల సంతకం తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, ఏపీఓ గారు మాస్టర్ రోడ్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్, 12-13 కాలం రాయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్, సర్వే రిజిస్టర్ నిర్వహించలేదు సార్.
రిజిస్టర్ మెంట్ ఇస్తారు 24 ఇష్యూ నెంబర్ 14 సార్ 24 సార్ 150 మొక్కలు పెట్టిన జరిగింది సార్ అర్బన్ ప్లాంటేషన్లో 130 మొక్కలు బతుకున్నాయి సార్ 11 మొక్కలు లేవు సార్ పేస్ గారు గ్రామ సభ లోపు ప్లాంటేషన్ చేయడం జరిగింది సార్ ఇష్యూ నెంబర్ 25 సార్ నెంబర్ 32 సార్ 3 రోజులు పనిచేశారు సార్ ఆ రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్ 3 రోజులు చేస్తే 6 డేసా అవును సార్ ఎక్సెస్ అవును సార్ ఇష్యూ నెంబర్ 33 సార్ ఈ గ్రామ పంచాయతీ నందు వర్క్ ఐడి 3640150008 సార్ వర్క్ నేను సార్ నర్సరీ సార్ పనులకు సంబంధించిన బిల్స్ మరి ఓచర్స్ తనిఖీ బృందం మనకి ఇవ్వలేదు సార్ ఉన్నాయా చూపించాలి కదా ఇక్కడ కనీసం అందరా ఇష్యూ నెంబర్ 34 సార్ జరిగింది సార్ 627 మొక్కలు బ్రతుకున్నాయి సార్ 90 మొక్కలు చనిపోవడం జరిగింది సార్ హైట్ ఫామ్ ప్లాంటేషన్ సార్ ముప్పై 9 బ్రతుకున్నాయి సార్ 61 మొక్కలు చనిపోవడం జరిగింది సార్ సార్ 3235 మొక్కలు పెట్టారు సార్ 2596 మొక్కలు బ్రతుకున్నాయి సార్ 639 మొక్కలు చనిపోవడం జరిగింది సార్ దివాస్ అనేది నిర్వహించారు కానీ దానికి సంబంధించి ఫోటో నిర్వహించలేదు సార్ దివాస్ ఫోటోలు ఒకటి పెట్టాలా వాళ్ళకి తీసుకుని దాంట్లో పెట్టేస్తే కదా వైట్ పేపర్ ప్రింట్ తీసి పెట్టిన వైట్ పేపర్ ప్రింట్ తీసి రోజుగారు దివస్ డేట్ ఉంటుంది ఎంతమంది ఇష్యూ నెంబర్ 29 సార్ 5 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో ఉంది కానీ సార్ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్ ఇష్యూ నెంబర్ 30 సార్ 23 మంది హక్కుదారులు వాస్తవంగా 186 రోజులు పనిచేసారు కానీ మాస్టర్ సంతకాలు హాజరు ఉన్నాయి కానీ సీఓ గారు పేమెంట్ చేసే క్రమంలో ఒక రోజు తగ్గించి పేమెంట్ చేయడం జరిగింది సార్ మాస్టర్లో ఉన్నదానికంటే తక్కువ చేయడం 31 ఇష్యూ సార్ జాబ్ కార్డ్ నెంబర్ 20064 ఇతను పని చేయకపోయినా కానీ మాస్టర్లో ఒక రోజుకి పేమెంట్ చేయడం జరిగింది సార్ అవును సార్ చెప్పింది సార్ పనికి జరిగింది మాస్టర్లో సంతకాలు హాజరు ఉన్నాయి కానీ 2 రోజులు తగ్గించి పేమెంట్ చేయడం జరిగింది సార్ మాస్టర్లో సంతకాలు హాజరు ఉన్నాయి కానీ 2 డేస్ తగ్గించి పేమెంట్ చేయడం జరిగింది సార్ చేయడం జరిగింది సార్
పిఆర్ వర్క్ సంబంధించి రికార్డు చేయలేదు సార్ ఈ గ్రామ సమాచారం ఇచ్చేస్తాం. సార్ వేజ్ వచ్చేసి 26,08,633 రూపాయలు సార్. ఓకే సార్. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 26,44,102 రూపాయలు సార్. మొత్తం పవర్ పనులు నిర్వహించడం జరిగింది సార్. పవర్ పనులను తనిఖీ చేయడం జరిగింది సార్. 127 ఇన్ఫర్మేషన్ సార్. 4/2/2024 వరకు పవర్ పనులకు సంబంధించి సారీ సార్. గ్రామ పంచాయతీ నందు వర్క్ ఐడి నెంబర్ 929802 హరితవనాలు సార్. హరితవనాలు ప్లాంటేషన్ సార్. గుంటి సత్యనారాయణ రైతు చేనులో 80 మొక్కలకు నాటడం జరిగింది. 80 మొక్కలు తనిఖీ బృందం వారు వెళ్ళి తనిఖీ చేయగా 80 మొక్కలు బ్రతుకున్నట్లుగా గుర్తించడం జరిగింది సార్. సార్ ఇష్యూ నెంబర్ 8 సార్. ఇష్యూ నెంబర్ 8 సార్. 80 మొక్కలకు 80 మొక్కలు బతుకున్నాయి సార్. సార్ 9 సార్. ఈ ట్రెంచ్లు పని సార్. వర్క్ ఐడి నెంబర్ 1125 పర్కులేషన్ ట్యాంక్ సార్. నీరు నిండడం వలన కొలత తీయడం వీలు కాలేదు సార్. ఇటు పనిని సంబంధించి కూలీలుగా పనిచేసామని తెలిపారు సార్. పని వద్ద సౌకర్యం కల్పించాలని హక్కుదారులను మౌఖికంగా తనిఖీ బృందాన్ని తెలపడం జరిగింది సార్. సార్ ఇష్యూ నెంబర్ 11 సార్. 100 రోజులు పూర్తి అయిన తర్వాత 90 రోజులకు 18,444 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. అవును సార్. లాస్ట్ ఇయర్ సార్. ఇది లాస్ట్ ఇయర్ 1వ విడత సార్. ఇది 1వ విడత సామాజిక తనిఖీలో. సార్ ఇష్యూ నెంబర్ 12 సార్. పని కొరకు డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతలేదు సార్. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 14 సార్. పే షిప్స్ అనేది ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. పని జరగక ముందు తర్వాత ఫొటోస్ అనేది నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్. వర్క్ ఫైల్స్ అనేది నిర్వహించడం లేదు సార్. పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్. ఎంబుక్ నందు రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. ఏపీఓ గారు మస్టర్ నందు రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. ఎంబుక్లలో ఈసీ గారు 25% కంటే ఎక్కువ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. ఈ అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 586 మొక్కలు నాటారు సార్. అందులో 414 మొక్కలు బ్రతుకున్నట్లు గుర్తించడం జరిగింది సార్. 175 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. హరితవనాలు సార్. అందులో 2 వర్కీలు ఉన్నాయి సార్. 2 వర్కీలకు సంబంధించి 5,559 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం కలదు సార్. అందులో 3,869 మొక్కలు బ్రతుకున్నట్లు గుర్తించారు సార్. 1,694 మొక్కలు చనిపోయినట్లు గుర్తించడం జరిగింది సార్.
రోజ్గార్ దివాస్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు సార్. పూర్తి స్థాయిలో 3 రకాల ఫోటోస్ కూడా చేస్తారు. జనవరి నుంచి చేస్తున్నాడు. అది వాళ్ళు అదే రాశారు. ఇది లాస్ట్ ఆడిట్ ఎప్పుడైతే జరిగిందో ఆడిట్ జరిగిన క్రమం నుంచి రోజ్గార్ రిజిస్ట్రేషన్ నమోదు మొదలుగా అంతకుముందు పీరియడ్ ఆడిట్లో పోయింది కాబట్టి అది మిస్ అయింది. అక్టోబర్ నవంబర్ నుంచి మస్టర్ నెంబర్ 3011లో పూర్తి స్థాయిగా కొట్టివేతలు దిద్దుబాట్లు ఉన్నాయని గుర్తించడం జరిగింది సార్. 53 మంది హక్కుదారులు 272 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్ సంతకాలు కలవు. ఇట్టి మాస్టర్ వాల్యూ 63,452 రూపాయలు గుర్తించడమైనది సార్. కొట్టివేతలు సార్. వాళ్ళు పని చేసిండ్రు, పేమెంట్ వచ్చిందని ఏమన్నా చెప్తున్నారా? చెప్పండి సార్. పని చేయడం జరిగింది, మొత్తం దిద్దుబాటుకు వచ్చేది. క్రాంతి బస్సు నిర్వహణ సరిగ్గా ఏంటది క్లీనర్స్ ఎవరు? ఎందుకు అవి కాదు అంత పాస్ అంతే వాళ్ళ మాస్టర్ చేత దిద్దడం డే పేమెంట్ ఎంత ఉందో అని ఇచ్చారు సార్. వాటి ప్రకారం సార్ ఇష్యూ నెంబర్ 27 సార్. వర్క్ ఐడి నెంబర్ 37247 వర్క్ ఎస్ఎంసీ ట్రెన్సీ సార్. తిరుపతి 10270 అను ఇతను 3/4/2023 నుండి 9/4/2023 వరకు 6 రోజులకు మాస్టర్లో హాజరు లేకుండానే ఈ పనికి ఉపయోగించిన మాస్టర్ యందు పేమెంట్ చేసే క్రమంలో సిఓ గారు 5 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. అనగా ఒక్క రోజుకు 225 రూపాయలు పేమెంట్ నష్టపోవడం జరిగింది సార్. చేశారు. ఒకరోజు పని చేసినట్లుగా కలదు. హక్కుదారులు అడగా పని చేసామని తెలపడం జరిగింది సార్. ఒకరోజు ఎక్కువ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్ ఒక్కరోజుకి. సార్ ఇష్యూ నెంబర్ 28 సార్ 29 సార్. వివిధ వర్కర్లలో వివిధ పనులకు సంబంధించి 82 మంది హక్కుదారులు 1/5/2023 నుండి 11/6/2023 వరకు 528 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్లో హాజరు సంతకాలు కలవు. వేతనాలు 69,559 రూపాయలు సార్ వచ్చినట్లు కలదు. కానీ ఈ పనికి సంబంధించిన మాస్టర్ యందు పని దినాలు రాయి పట్టికలో 440 రోజులు అని రాయడం వలన 88 రోజులకు 15,840 రూపాయలు పనిచేసి నష్టపోయినట్లు గుర్తించడం జరిగింది సార్. సార్ 528 రోజులు పని చేస్తే 440 రోజులు పేమెంట్ చేయలేదు. చెప్పేదాన్ని ఎట్లుంటుందంటే వినే వాళ్ళకి మొత్తం అనేది ఉంటుంది. అన్ని రకాల పనులలో కొన్ని ప్రశ్నలలో కలుపుకోలేదు. ఒకటే ఇష్యూలో రాయమన్నారు. ఇవన్నీ రాస్తే 100 ఇష్యూలు అయితే ఒక్కొక్క పేరు రాసుకుంటారు. ఎంత కట్ట తయారైంది పేరా రాయమన్నారు. పేరాలు తగ్గియాలని ఉద్దేశం. ఇష్యూ నెంబర్ 30 సార్ 37249 ఎస్ఎంసీ వర్క్ సంబంధించి హక్కుదారుడు రామచందర్ జాబ్ నెంబర్ 20149 5/6/2023 నుండి 11/6/2023 వరకు 3 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్లు సంతకాలు హాజరు కలవు. కానీ పనిచేసిన రోజుల కాలంలో పని దినాలను ఒకరోజు ఎక్కువ లెక్కించి రాయడం వలన హక్కుదారులు చేసిన పని 179 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది సార్. సార్ ఇష్యూ నెంబర్ 31 సార్. పిఆర్ వర్క్ సంబంధించి తనిఖీ బృందానికి 37247 ఎస్ఎంసీ ట్రెన్సీ పని సార్. పేరు స్వప్న సార్. హక్కుదారు పేరు స్వప్న. జాబ్ నెంబర్ 20047. ఈమె కూడా ఒకరోజు ఎక్కువ అంటే హాజరు సంతకాలు కలవు. కానీ ఇటు మాస్టర్ ముగిసిన తర్వాత దిద్ది ఒకరోజుకి 264 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరిగింది సార్. అదనంగా సజెషన్ నెంబర్ 34 సార్. వర్క్ ఐడి నెంబర్ 37247 ఎస్ఎంసీ ట్రెన్సీ వర్క్ సార్. ఇందులో 8 మంది హక్కుదారులు 3/4/2023 నుండి 9/4/2023 వరకు పని చేయకుండానే 2,034 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. తనిఖీ బృందం వారు రికార్డ్ పరిశీలనలో గుర్తించడం జరిగింది సార్.
పని చేయకుండా అవును సార్. ఒకటే వర్క్ ఐడి సార్. లాస్ట్ ఒకరికి ఖాళీ అనాలి, వాడు సంతకం పెట్టలేదు అనాలి. ఖాళీ మస్టర్ అంటే వర్షం మొత్తం ఎంటీ అయిపోయింది. ఆ పదం వాడదు. ఖాళీ మస్టర్ అంటే మస్టర్ అంటే ఎంటీ అయింది. ఆ ఒక్క మనిషి సంతకం పెట్టలేదని చెప్పండి. సార్ ఈ గ్రామ సమస్యలు మీదే సార్. థ్యాంక్ యూ సార్. అవసరం లేదా? 7 ఇన్ఫర్మేషన్ సార్. 7 ఇన్ఫర్మేషన్ సార్. 8 హార్టికల్చర్ ప్లాంటేషన్ 179 మొక్కలు పెట్టినాయి సార్. 179 బ్రతుకున్నాయని గుర్తించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. కందకాలు పనిచేశారు, పని ఉపయోగకరంగా ఉన్నాయని తెలపడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. 3 హక్కుదారులు జాబ్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. మీరు వాళ్ళకి ఇచ్చారు కదా? ఇచ్చింది. అదే 3 కన్ఫర్మ్ అవే కదా, 3 పేర్లు కదా. ఇష్యూ నెంబర్ 11 సార్. 5 జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు దరఖాస్తు చేసుకున్నారు సార్. బురుగుపల్లి గ్రామ పంచాయతీ హర్ష కోపల్ జాబ్ కార్డ్ నెంబర్ 10093. మీ మస్టార్లో పేరు రావడం లేదని పని కల్పించమని కోరారు సార్. ఆధార్ పోవాలి, తీసుకోవాలి, మనం తెలియదు. తిరుగుతున్నది మళ్ళీ రిపీట్ చేస్తున్నది. మళ్ళీ విమానం వస్తే ఇది కేసు నేను చూస్తాను. సస్పెండ్ చేసిన మందమల్ల నేను నెక్స్ట్ టైం ఇక్కడ కలిస్తే దొరకలేదంటే మాత్రం రికార్డ్ నా దగ్గర ఉన్నది బాబు. ఇష్యూ నెంబర్ 13 సార్. 28 మందికి 100 రోజులు పూర్తయిన తర్వాత 158 రోజులు పనిచేశారు సార్. పేమెంట్ చెల్లించలేదు సార్. లాస్ట్ ఇయర్ సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. వర్క్ సైట్ సౌకర్యాలు కావాలని హక్కుదారులు తెలిపారు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. డిమాండ్ నిర్వహించడం అయింది, నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ 70% ఉంది సార్. ఇష్యూ నెంబర్ 17 వేతనాల చెల్లింపు రసీదులు పంపించేయలేదు సార్. 7 రకాల ఇష్యూ నెంబర్ 18 సార్. 7 రకాల రిజిస్టర్ నిర్వహించినప్పటికీ పూర్తి స్థాయి అప్డేషన్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. పని జరుగుతున్న ఫొటోస్ నిర్వహించడం అయినది సార్. మిగతా 2 ఫొటోస్. ఇష్యూ నెంబర్ 20 సార్. వర్క్ ఫైల్ నిర్వహించారు సార్. పూర్తి డాక్యుమెంట్స్ లేవు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. బుక్కులలో రైతుల కూలీల సంతకాలు 5 బుక్కులలో లేవు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. రోల్ కాల్ చేయటం లేదు సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 29 సార్. 4 సార్. 4 సార్. బుక్కులలో 12, 13 కాలం చేయలేదు సార్.
ఇష్యూ నెంబర్ 25 సార్ మొక్కల సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించాలి సార్. ఇష్యూ నెంబర్ 26 సార్ వర్క్ ఐడి ఎవెన్యూ ప్లాంటేషన్ సార్ 200 మొక్కలు నాటడం జరిగింది. 170 మొక్కలు బ్రతుకున్నాయి, 30 మొక్కలు చనిపోయినాయి సార్. ఇష్యూ నెంబర్ 27 సార్ పూర్తి స్థాయి అంటే 27 సార్ 200 మొక్కలు పెట్టినారు సార్. 169 బతికినాయి, 31 చనిపోయినాయి సార్. అన్ని 20 లక్షల రూపాయలకు సంబంధించి రోల్ కాల్ చేయలేదు పేర రాపించారు లేదు కాబట్టి ఫార్మేట్ రాపించారు పేర రాపియలేదు అమౌంట్ మెన్షన్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 28 సార్ 2 వర్క్ ఐడీలలో 5,117 మొక్కలు పెట్టినాయి సార్. 4,056 బ్రతుకున్నాయి, 1,061 చనిపోయినాయి సార్. పెట్టలేదు సార్. ఇంకోసారి రిపీట్ అయితే శాలరీ స్టాప్ ఇప్పుడు నాకు కావాలి. నేను రేపు నెక్స్ట్ అవర్స్ నాకు ఫోటో సబ్మిట్ చేయకపోతే నెక్స్ట్ వీక్లో మాత్రం సీరియస్ యాక్షన్. ఇష్యూ నెంబర్ 30 సార్ లేబర్ బడ్జెట్ ప్రణాళిక చేయకుండానే పనులు చేపించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 31 సార్ ఏపీఓ గారి స్టాంపులు సంతకాలు మస్టర్లో లేవని గుర్తించడం జరిగింది సార్. ఓకే 32 సార్ 12 పనులకు గ్రామ సభ తీర్మానాలు ఇవ్వలేదు సార్. థర్టీ 33 సార్ 20 రోజులు పని చేస్తే 26 రోజులు అదనంగా పేమెంట్ అయింది సార్. అనగా 6 రోజులు ఎక్సెస్. నెక్స్ట్ 34 సార్ రోజుగార్ దివాస్ రిజిస్టర్ అప్డేషన్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 35 సార్ సంతకాలు లేకుండానే పేమెంట్ అయింది సార్. 36 654 రోజులు పనిచేస్తే 545 రోజులకు పేమెంట్ చేశారు సార్. 109 రోజులకు చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 37 సార్ కొట్టివేతలు దిద్దుబాట్లు ఉన్నాయని గుర్తించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 38 సార్ ఫారెస్టుల పనులకు ఎన్ఓసి లెటర్ ఇవ్వలేదు సార్. లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. వాటి బిల్స్ అండ్ ఓచర్స్ ఇవ్వడం లేదు సార్. అప్పుడు చూస్తే క్యాలెండర్ రాసుకోవు కదా. పార్టీ 2 మస్టర్ ఇవ్వలేదు సార్. అమౌంట్ మస్టర్స్ ఇవ్వలేదు సార్.
ఎవరు మస్టర్స్ ఎవరు ఇవ్వలే ఎంపీ గారు సోషల్ ఆడిట్కి ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు సార్. ఒరిజినల్ మస్టర్స్ 43 సార్. పిఆర్ రికార్డ్స్ ఇవ్వనందున తనిఖీ నిర్వహించలేదు సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. థ్యాంక్ యూ సార్. పొలంపల్లిలో 19 పనులు చేయడం జరిగింది. బేసిక్ గాను 33,62,460 రూపాయలు చెల్లించారు. జరిగింది. బేసిక్ గాను 33,62,467 రూపాయలు చెల్లించారు. 28 ఇన్ఫర్మేషన్ సార్. పని వద్ద సౌకర్యాలు కల్పించాలని హక్కుదారులు మౌనికంగా తనిఖీ బృందానికి తెలపడం జరిగింది. హార్టికల్చర్ ప్లాంటేషన్ చూడు సార్ 100%. వర్క్ సైట్ ఫెసిలిటీ సార్ కల్పిస్తలేదు సార్. పూర్తి స్థాయిలో కల్పించాలి. 21 మంది హక్కుదారులు 126 రోజులు పనిచేసినట్లుగా మస్టర్ యందు హాజరు సంతకాలు కలవు. కానీ వీరికి ఆర్థిక సంవత్సరంలో 100 రోజులు పూర్తి కావడం వలన 126 రోజులకు 25,231 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. 100 డేస్ గత సంవత్సరం. ఇష్యూ నెంబర్ 11 సార్. డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్లో ఉంది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. ఫిర్యాదుల రిజిస్టర్ నెలలో ఫిర్యాదులు లేనందున నిల్లను రాయాల్సి ఉండగా రాయలేదు. డిమాండ్ రిజిస్టర్ మాన్యువల్గా రాయలేదు సార్. 15 సార్. పని జరగకముందు ఫోటోస్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. 19 పనులకు వర్క్ ఫైల్ నిర్వహించాలి కానీ 4 పనులకు నిర్వహించాలి సార్. మిగతా 15 పనులకు నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్. రైతుల కూలీ సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 18 సార్. రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. ఈసీ గారు వేదిక చెక్ మీద చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. ఎంబుక్లో 12-13 కాలం రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. సర్వేవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. 2 వర్కరీలో హరితవనాల ప్లాంటేషన్కి సంబంధించి టీఏ గారు ఎంబుక్లో 3,635 మొక్కలు గుంతలు తీసి నాటుట రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. పనితో దేశంలో తనిఖీ బృందం ఎఫ్ఏ సమక్షంలో వెళ్ళి లెక్కించగా 2,949 మొక్కలు బ్రతికి ఉన్నవి సార్. మిగతా 686 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 206 మొక్కలు నాటడం జరిగింది సార్. ఎఫ్ఏ సమక్షంలో లెక్కించగా 182 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. మిగతా 24 మొక్కలు చనిపోవడానికి గుర్తించడం జరిగింది సార్. పల్లె ప్రకృతి వనం బృహత్ పల్లె ప్రకృతి వనంలో సార్ మొత్తం
2100 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో వెళ్ళి లెక్కించే 680 మొక్కలు బ్రతికున్నాయి సార్. మిగతా చనిపోయినవి 420 మొక్కలు సార్ అని గుర్తించడం జరిగింది సార్. పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 26 సార్, గ్రామ సభ తీర్మానాలు తనకి ముందానికి ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 27 సార్, ఎన్ఓసి లెటర్ తనకి బృందానికి ఇవ్వలేదు సార్. సార్ పేమెంట్ కూడా వాళ్ళు కూడా అన్ని సెక్షన్లో క్రియేట్ చేశారు. ఇష్యూ నెంబర్ 28 సార్, లేబర్ బడ్జెట్ ప్రణాళిక రూపొందించకుండానే పనులు కల్పించారని గుర్తించడం జరిగింది సార్. లేబర్ బడ్జెట్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. ఏర్పాటు చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 32 సార్, 26 రోజులు పని చేయక 21 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. 1081 రూపాయలు 5,000 పేమెంట్ చేయాలి. 33 సార్, 4 మంది హక్కుదారులు 19 రోజులకు పనిచేసినట్టు మాస్టర్లు హాజరు సంతకాలు పనిదిలో కలవు కానీ ఎలాంటి సంతకాలు లేకుండానే 2,318 రూపాయలు చెల్లించడం జరిగింది సార్. సంతకాలు మీరు మస్టర్ మొత్తం చదవద్దు. ఆ మస్టర్లో ఇద్దరు రేషన్ 34 సార్, 3 మంది కూలీలు మాస్టర్లు పనిచేసినట్టు హాజరు సంతకాలు లేవు కానీ వీరికి పనిచేసినట్టుగా సిఓ గారు 3 రోజులకు 657 రూపాయలు చెల్లించడం జరిగింది సార్. చేయలేదన్నారు సార్. చేసినట్టుగా హాజరు సంతకాలు కలవు కానీ ఉపయోగించిన మాస్టర్ల పని దినాలు రాయి పట్టికలో 8 రోజులని రాయడం వలన 3 రోజులకు అదనంగా 706 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 రోజర్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఫీల్డ్లో 110 క్యూబిక్ మీటర్లు రావడం జరిగింది సార్. ఇది 15 క్యూబిక్ మీటర్లకు తేడా రావడం జరిగింది సార్. 4,066 రూపాయలు గుర్తించడం జరిగింది సార్. 2023 సార్. క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. 2 క్యూబిక్ మీటర్స్ 352 రూపాయలు చెల్లించడం జరిగింది సార్. పేమెంట్ చేయడం జరిగింది.
ఇన్ఫర్మేషన్ సార్. ఎస్ఎల్సి కంతకాలు ఉపయోగకరంగా ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. వర్క్ సైడ్ స్పెషలిస్ట్ కల్పించాలని తెలిపారు. ఇష్యూ నెంబర్ 14 సార్. వర్క్ సైడ్ స్పెషలిస్ట్ కల్పించాలని హక్కుదారులు. అవును సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. సార్ ఇష్యూ నెంబర్ 15 డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్, నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ 60% ఉంది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్. వేతన పే స్లిప్లు ఇవ్వడం ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 18 సార్. హైదరాబాద్ రిజిస్ట్రార్లో నిర్వహించినప్పటికీ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేవు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. పని జరుగుతున్నప్పుడు ఫోటోస్ చూపించడం అయింది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. వర్క్ ఫైల్ నిర్వహించినప్పటికీ పూర్తి స్థాయి డాక్యుమెంట్ పెట్టలేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. ఎంబీ బుక్లో రైతుల కూలీల సంతకాలు బుక్లో లేవు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. రోల్ కాల్ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. ఈసీ గారు చెక్ మెజర్ చేయడం అయినాయి సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. బుక్లో 12-13 కాలాలు రాయడం లేదు సార్. రాయలేదు సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. 25 సార్. 25 సర్వే మల్టీలేయర్ ప్లాంటేషన్ సార్. ఇది 900 మొక్కలు పెట్టారు సార్. 822 బ్రతుకున్నాయి సార్. 78 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. పత్తి వాడారు సార్. 1820 మొక్కలు నాటారు సార్. 1420 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 325 చనిపోవడం జరిగింది సార్. 78% ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 28 సార్. మూడు 384 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 16 మొక్కలు చనిపోవడం జరిగింది. లేదా అమౌంట్ మెన్షన్ చేస్తాం. ఇన్ని ఎంబీలు లేవని లేదా కూడా అమౌంట్లో అసలు వస్తుంది మేడం. తేరా రూపంలో రాయలేదు కదా రూపాయలు. ఇష్యూ నెంబర్ 30 సార్. రోజ్గార్ దివాస్ నిర్వహించడం జరుగుతుంది కానీ రిజిస్టర్లో పూర్తి స్థాయి అప్డేషన్ లేదు. నిర్వహించడం పూర్తి స్థాయి లేదు. ఫోటో సంతకాలు 31 సార్. మత్స్యలో ఏపీ గారు స్టాంపులు లేవని గుర్తించడం జరిగింది సార్. స్టాంపులు లేవని గుర్తించడం జరిగింది. స్టాంపులు 32 సార్. మాస్టర్లో కొట్టి విద్యలు దిద్దుబాట్లు ఉన్నాయని గుర్తించాను సార్.
అవును సార్. 33 ఇష్యూ నెంబర్ 30 సార్. 33 పని దినాలు లేవు సార్, కావున పని చేసినట్టు నష్టపోయారు సార్. ఒక్కరోజుకి సార్ వేలే సార్. లేకపోవడం వల్ల పేమెంట్ కాలేదు. 4 సార్. పని చేశారు సార్, 37 రోజులు పేమెంట్ చేశారు, 11 రోజులకు పేమెంట్ చేయలేదు సార్, తగ్గించేశారు సార్. అవును సార్, లెస్ పేమెంట్. ఆ రోజుకి సంతకాలు లేకుండానే పేమెంట్ చేశారు సార్. ఓకే సార్. 8వ ఇష్యూ సార్. 22 మంది కూలీలు 120 రోజులు పనిచేసినట్లు రికార్డు ప్రకారం కలదు సార్. ఇది లాస్ట్ ఇయర్ ఇది సార్, ఓల్డ్ డిటిపి సార్. 100 రోజులు పూర్తయిన కారణంగా 24,142 రూపాయలు పేమెంట్ అనేది కాలేదు సార్ వారికి. 9 సార్. పని వద్ద సౌకర్యాలు కల్పించమని హక్కుదారులు మౌఖికంగా తనిఖీ బృందానికి తెలపడం జరిగింది సార్. 10వది సార్, ఇష్యూ 10. డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది సార్, నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 11 ఇష్యూ సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ 50% మాత్రమే చేయడం జరిగింది సార్. 12వ ఇష్యూ సార్. పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు సార్. 13వ ఇష్యూ సార్. 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయలేదు సార్. 14వ ఇష్యూ సార్. పని జరుగుతున్న ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్. 15వ ఇష్యూ సార్. వర్క్ ఫైల్ నిర్వహించారు కానీ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ లేవు సార్. 16వ సార్. ఎంబుక్లలో రైతు కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతున్నాయి సార్. 17వ అంశం సార్. రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయలేదు సార్. ఈసీ గారు ఎంబుక్లలో చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాస్తున్నారు సార్. మొక్కల సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించలేదు సార్. అంటే సార్ అది పూర్తి స్థాయిలో లేదు సార్. 21 సార్. లేబర్ బడ్జెట్ రూపొందించాలి కానీ లేబర్ బడ్జెట్ ప్రణాళిక రూపొందించడానికి పనులు చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. 22వ అంశం సార్. మన 1/4/2023 నుండి 1/3/2024 వరకు జరిగిన పనుల సంబంధించి మాస్టర్లు ఏపీఓ గారు సంతకాలు స్టాంపులు లేవని గుర్తించడం అంటే సంతకాలు ఉన్నాయి సార్, స్టాంపులు లేవు సార్. స్టాంప్స్ ఓకే. ఈ జేపీకి చెందిన 14 పనులకు వివిధ వర్గైడ్ వివిధ పనులలో సార్ 71 మంది హక్కుదారులు 320 రోజులు పనిచేశారు సార్. కానీ వీళ్ళకి లెస్ పేమెంట్ చేయడం వల్ల 52,612 రూపాయలు నష్టపోయారు సార్. పని చేయడం జరిగింది సార్ కూలీలు. సార్. 45 మంది హక్కుదారులు పనిచేసినట్టు 269 రోజులు పనిచేసినట్టు మాస్టర్లు హాజరు సంతకాలు కలవు కానీ ఈ పనులకు ఉపయోగించిన మాస్టర్ 190 రోజులకి పేమెంట్ చేయడం జరిగింది. మిగతా 10 రోజులకి 21,251 రూపాయలు పనిచేసి నష్టపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. ఇది ఓకే సార్. 5 కూలీల యొక్క హాజరు మొత్తాన్ని కొట్టేసి మళ్ళీ హాజరులు వేయడం జరిగింది సార్.
దీని వాల్యూ వచ్చేసి 70,183 రూపాయలు సార్. 20 రోజువారీ దివస్ అనేది రిజిస్టర్ ఇవ్వడం జరిగింది సార్, కానీ పూర్తి స్థాయిలో లేదు సార్. ఫొటోస్ ఏమి లేవు సార్. సార్ 3 మంది కూలీలు 15 రోజులు పనిచేసినట్లు ఉంది సార్, కానీ 4,080 రూపాయలు వచ్చిన రికార్డు ప్రకారం కలదు సార్. ఇందులో గుర్తించిన అంశాలు ఇటు పనికి ఉపయోగించిన మాస్టర్లు కూలీల సంతకాలు లేవు సార్. అవును సార్, 29. 21 రోజులు పనిచేసినట్లు మాస్టర్ల సంతకాలు కలవు, కానీ వీరికి ఈ పనికి ఉపయోగించిన మాస్టర్ ఎందు ఆదివారం రోజున పనులు చేసినట్లు మాస్టర్లు అటెండెన్స్ వేసి 4,340 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. 4,360 రూపాయలు పేమెంట్ వచ్చినట్లు రికార్డు ప్రకారం కలదు, కానీ ఇటు పనులకు ఉపయోగించిన మాస్టర్ల యందు అతని పేరు పైన ఎంటీ అంటే ఖాళీ బాక్స్లోనే పేమెంట్ చేయడం జరిగింది సార్. పని చేయలేదు, అటెండెన్స్ లేదు, సంతకం లేదు, ఏం లేదు సార్. కలిసినాం సార్, చేయలేదు అన్నాం సార్, మేము వెళ్ళలేదు అన్నాం సార్. ఇరవై 22 రోజులకు అటెండెన్స్ వేయడం వలన మిగతా 10 రోజులకు అదనంగా 940 రూపాయలు పేమెంట్ కావడం జరిగింది సార్. అవును సార్. అవును సార్, రాసిన సార్. 32 సార్ 32 పంచాయతీరాజ్ పనులకు సంబంధించి రికార్డ్స్ ఇవ్వలేదు సార్. రికార్డ్ ఇవ్వని కారణంగా తనిఖీ చేయడం జరగలేదు సార్. థ్యాంక్ యూ సార్. ఇష్యూ నెంబర్ 10. ఈ గ్రామం నందు తేదీ 1/4/2023 నుండి 31/3/2024 వరకు జరిగిన పనులకు సంబంధించి గ్రామంలో సామాజిక తనిఖీ చేయు క్రమంలో ఇంటింటి తనిఖీలో భాగంగా 10 ఇష్యూ నెంబర్ 10 పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని కోరడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 11 రెండవ ఆడిట్ పీరియడ్లో 5 మంది హక్కుదారులకు 100 రోజులు నిండడం వల్ల 30 రోజులకు గాను 5,280 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 12 గత 3 నెలల నుంచి పేమెంట్ రావడం లేదని ఇప్పించగలరని తెలిపారు. పెండింగ్ ఉన్నాయి సార్, పర్లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 పని కొరకు డిమాండ్ తీసుకున్నారు కానీ డిమాండ్ తీసుకోలేదు సార్. ఇష్యూ నెంబర్ 14 పూర్తి స్థాయిలో జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 వారం వేతనాల రసీదు ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 16 4 రకాల రిజిస్టర్లు అప్డేషన్లు ఉన్నాయి కానీ మిగతా 3 రకాల అప్డేషన్లు లేవు సార్. ఇష్యూ నెంబర్ 17 ప్రతి పనికి 3 రకాల ఫోటోలు నిర్వహించాలి కానీ ఓన్లీ పని జరిగిన తర్వాతనే నిర్వహించారు సార్. ఇష్యూ నెంబర్ 18 5 వర్క్ ఫైల్కు పూర్తి స్థాయిలో లేవు సార్ వర్క్ ఫైల్స్. ఇష్యూ నెంబర్ 19 సార్ ఎంబుక్కులో రైతుల సంతకాలు ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 20 సార్ మాస్టర్ రోల్ కాల్ అనేది నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 21 ఈసీ చెక్ మేజర్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 22 12, 13 కాలాల్లో రాయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 23 సర్వే రిజిస్టర్ నిర్వహించారు సార్. ఇష్యూ నెంబర్ 24 2 వర్కర్లు హరితవనాలకు సంబంధించి 5,335 మొక్కలు నాటారు సార్. అందులో 4,076 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. మిగతా 1,259 మొక్కలు చనిపోవడం జరిగింది. 76% ఉన్నాయి సార్. నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 26
ఎన్ఓసి లెటర్ లేకుండానే కందకాల పనులు నిర్వహించారు సార్ ఫారెస్ట్ ఏరియాలో. నో అబ్జెక్షన్ లెటర్. ఇష్యూ నెంబర్ 27 ప్రణాళిక పనులకు సంబంధించి లేబర్ బడ్జెట్ అనేది తయారు చేయలేదు. ఇష్యూ నెంబర్ 28 ఏపీఓ స్టాంపు లేకుండానే మాస్టర్ ఇష్యూ జరిగింది. ఇష్యూ నెంబర్ 29 సార్ 9. ఇష్యూ నెంబర్ 29 ఆరపల్లి గ్రామ పంచాయతీ నందు 13 మొరకలకు గాను తీర్మానాలు లేకుండానే గ్రామసభ తీర్మానాలు లేకుండా పేమెంట్ చేయాలి. ఇష్యూ నెంబర్ 30 పనులు జరుగుతున్నప్పుడు టీఏ గారు పనుల వద్దకు రాలేదని హక్కుదారులు గ్రామ సభలో తెలిపారు సార్. 31 చెరువు పూడిక పని గుర్తింపు సంఖ్య 421 ఎంఐ ట్యాంకు చెరువు పూడిక తీయుటలో చెరువు మట్టిని తవ్వి చెరువు కట్టకు బాగానే పోయడం జరిగింది సార్. అందువలన కట్ట కొట్టుకుపోవడం జరిగిందని గ్రామస్తులు తెలియజేయడం జరిగింది సార్. కొట్టివేతలు దిద్దుబాట్లు జరిగినాయి సార్. ఇష్యూ నెంబర్ 33 27 రోజుల పనికి గాను 21 రోజుల పని దినాలు వేయడం వలన లెస్ పేమెంట్ సార్. అవును సార్. ఇష్యూ నెంబర్ 34 సంతకాలు లేకుండానే 3,890 రూపాయలు పేమెంట్ జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 35 సార్ 13 రోజులు పని చేసినట్లు మాస్టర్లు హాజర్లు సంతకాలు ఉన్నాయి కానీ 23 అదనంగా 10 రోజులకు గాను 1,490 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎక్సెస్జే ఎంబీ బుక్కుల్లో క్యాల్కులేషన్ 1 క్యూబిక్ మీటర్ రావడం జరిగింది సార్. తేడా వచ్చింది, తక్కువ వచ్చింది. బిల్స్ అండ్ ఓచర్స్ దానికి ఇవ్వలేదు సార్. నుండి 27/2024 వరకు సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. గ్రామ సభ 21/7/2024 నిర్వహించడమైంది. గ్రామ సభ నందున గ్రామ హక్కుదారులు మరియు గ్రామస్తులు ఎఫ్ఏ గారు మరియు టీఏ గారు పనుల పర్యవేక్షణ చేస్తలేరని వీరు మా గ్రామాల వద్దకు పనిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని నూతన ఎఫ్ఏ నియమించాలని సామాజిక తనిఖీ రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్. ఓకే.
మరి మన మండలంలో థర్డ్ రౌండ్ సోషల్ ఆడిట్ టీం ముఖ్యంగా ఎస్ఆర్పి గారు, బీఆర్పీస్ అండ్ విలేజ్ లెవెల్ ఆడిటర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు. మరి ఈ మండలంలో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చూసినట్లయితే మనకు 2,79,00,000 పనులు చేపట్టినారు. మరి ప్రతి పనికి ఆడిట్ టీం ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి అక్కడ చూడడం, అక్కడ ఉన్నటువంటి ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ గ్రామ పంచాయతీలో వచ్చేసి గ్రామసభ నిర్వహించి చివరిగా మండల స్థాయిలో పబ్లిక్ హియరింగ్లో కూడా మరి ఇట్టి 2,79,00,000 పనులపై ప్రజావేదిక నిర్వహించి అందులో ఉన్నటువంటి మిస్టేక్స్ ఫైండింగ్స్ అన్నీ కూడా తప్పు చేసిన వాళ్ళకి మరి పనిష్మెంట్స్ అవార్డ్స్ మరి ఇవ్వడం జరిగింది. కాబట్టి చాలా చక్కగా చేసినారు. ఇటు ఫీల్డ్ స్టాఫ్ అయినటువంటి ఎఫ్ఎస్, టీఎస్, ఈసీ, ఏపీఓ గారు, ఎండిఓ గారు వారి ఆధ్వర్యంలో ఎక్కువ తప్పులు ఏం లేవు. ఇంకా నెక్స్ట్ ఇయర్ చాలా రేర్ కేసెస్ ఉన్నాయి. అక్కడక్కడ కొద్దిగా ఫీల్డ్ మరి పని ప్రదేశంలో వర్క్ ఫెసిలిటీస్ కల్పించడం అని, మెజర్మెంట్స్, తర్వాత మరి రెగ్యులర్గా వచ్చే ఐటెం ఏదైతే ఉందో మరి మనం ప్లాంటేషన్ చేసిన వాటిలో కొన్ని అనివార్య కారణాల వల్ల మరి చెట్లు ఎండిపోవడము లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల క్యాజువాలిటీ రీప్లేస్మెంట్స్ వచ్చినాయి. వాటిని మరి గ్రామ పంచాయతీ స్థాయిలో కూర్చున్నటువంటి ఆడిట్ టీంని పురస్కరించుకొని ఇమీడియట్గా పంచాయత్ సెక్రటరీస్ మళ్ళీ ఎఫ్ఏఎస్, టీఎస్ అందరు కూడా మరి దాన్ని టేకప్ చేయడం, అలాంటి ప్యారాస్ అన్ని కూడా మరి వాళ్ళు ఫొటోస్ చూపించినారు ప్లాంటేషన్ చేసినామని. దాంతోపాటు కొన్ని నర్సరీస్ సంబంధించినటువంటి మటీరియల్ కాంపోనెంట్ సంబంధించిన బిల్స్ కూడా మరి టీఎస్ ఇదివరకే గ్రామాల్లో వెళ్ళినప్పుడు మరి చూపించాలి, కానీ మరి పబ్లిక్ హియరింగ్లు చూపించినారు. అలాంటి పొరపాటు నెక్స్ట్ టైం చేయొద్దు. మళ్ళీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ప్లాంటేషన్ సీజన్, మన నర్సరీస్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీస్, టీఎస్ మరి ఫీల్డ్ ఫంక్షనరీ అందరు కూడా మనకు హోమ్ స్టేడ్ మరి ముఖ్యంగా కంప్లీట్ చేయాలి. మరి ఈ మధ్యన పెద్దలు జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతి మండలానికి విజిట్ చేసినప్పుడు నర్సరీస్ చూడడం, నర్సరీస్లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ప్లాంటేషన్ ఏదైతే ఉందో వాటిని ఇమీడియట్గా మనం ఐడెంటిఫై చేసినటువంటి సైట్లలో ఇమీడియట్ ప్లాంటేషన్ చేయమని చెప్పేసి వారి యొక్క ఆదేశాలు. వారి యొక్క ముఖ్యమైన సూచనలు ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మరి మండలంలో కానీ లేకపోతే జీపీ స్థాయిలో ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లలో కంపౌండ్ వాల్ ఉన్నటువంటి స్కూల్స్లలో ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ నాటండి అని చెప్పేసి అన్నారు. కాబట్టి దయచేసి ఎఫ్ఏఎస్ అండ్ పంచాయత్ సెక్రటరీస్ ఈ విషయాన్ని గ్రహించి మరి ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ అన్ని కూడా స్కూళ్ళల్లో ప్లాంటేషన్ చేయండి. మరి ముఖ్యంగా హోమ్ స్టేడ్ విషయంలో మరి ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా మనం వాళ్ళకి ప్లాంట్స్ ఇచ్చిన తర్వాత మొక్కలు నాటుతుందా లేదా అనేది కూడా మనం ఒక్కసారి ఎన్ష్యూర్ చేసుకోవాలి. మనం ఇస్తున్నాం, మర్చిపోతున్నారు. మరి గ్రామాలలో హౌస్ హోల్డ్స్ అన్నీ కూడా కవర్ అయ్యేటట్టు మరి మనం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అక్కడ ప్లాంటేషన్ అయిన తర్వాతనే మరి పంచాయత్ సెక్రటరీ అండ్ ఎఫ్ఏఎస్ అక్కడ నుండి మరో ప్లేస్కి అంటే మరో హౌస్కి వెళ్ళేసి ప్లాంటేషన్ అయ్యే వరకు అక్కడ ఉండి ప్లాంటేషన్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మెయిన్గా ఇప్పుడు మనకు వర్షాకాలం బాగా రైనీ సీజన్ ఇంకా 2-3 డేస్ వరకు ఉంటుంది కాబట్టి ప్లాంటేషన్లో 100% ప్లాంటేషన్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. మళ్ళీ విషయం ఏంటంటే ఒక బాధాకరమైన విషయం, మరి విదిన్ ద స్పాన్ ఆఫ్ 3-4 months లోపల మా ఎండిఓ గారు ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయినారు. ఉన్నట్లయితే మాత్రం నిజంగా మీరు ఎక్కడ పోయినా కూడా
ఆ మండలం ముగిస్తుందని చెప్పి తెలుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరూ. ఒడిదొడుగులు లేకుండా మరి నిర్వహించడం జరిగింది. మరి ఈ విషయంలో ఎస్ఆర్పి గారికి కావచ్చు, మరి సోషల్ ఆడిట్ టీమ్ సభ్యులందరికీ కూడా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి సార్, ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మా పంచాయత్ సెక్రటరీలు, టీఏలు, ఏపీఓ, ఈసీలు అందరూ కూడా పాటిస్తారు సార్. మరి ఈ విజయంలో మరి ముందుగా జిల్లా స్థాయి అధికారులకు నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీ సహకారం లేదే మరి మేము ఈ విజయాన్ని మేము ముందుకి తీసుకెళ్ళలేము. మరి ఎంటైర్ మన పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, మరి టీఏలు, ఎఫ్ఏలు, ఈసీ, ఏపీఓ, ముఖ్యంగా కంప్యూటర్ ఆపరేటర్లు అందరూ కూడా సహకరించి మరి మేము ఈ జిల్లాలోనే మొదటి స్థాయికి చేరవేశాం సార్. లేబర్ పొటెన్షియల్ కావచ్చు సార్, ఈరోజు హరితహారంలో భాగంగా 100% ఫిట్టింగ్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అమ్మ ఆదర్శ పాఠశాల కావచ్చు సార్, ఈ అన్నిటికీ కూడా సార్ మీ అందరి